మనిషి జీవితంలో ఎలక్ట్రికల్ వస్తువులు కానివ్వండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి సర్వసాధారణం అయిపోయింది. అలానే పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో కూడా అటు వాడకందారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి దృష్టి సారించింది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో ఎలక్ట్రికల్ బస్సెస్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వాడకంలోకి తీసుకొచ్చి పబ్లిక్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అలానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు గాను 82 బస్సెస్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 34 బస్సులు అయితే ఇప్పుడు ప్రస్తుతం డిపోలో ఉన్నాయి. నేను హన్మకొండ వరంగల్ డిపోకి సంబంధించి అక్కడే ఉన్నాను. ఎలక్ట్రికల్ బస్సెస్, అసలు ఎలక్ట్రికల్ బస్సులు ఎలా ఉంటాయి, ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి, బస్ సీట్స్కి సంబంధించి కానివ్వండి, లోపల ఉన్నటువంటిది కానివ్వండి, అందరూ కూడా ఎలక్ట్రికల్ అనే వరకు భయపడుతూ ఉన్నారు. ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అప్రూవల్ చేసిందంటే ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ అనేది చాలా సెక్యూర్గా ఉంటేనే చేస్తుంది. కాబట్టి ఇంత గవర్నమెంట్ శాంక్షన్ చేసి అప్రూవల్ చేసి పబ్లిక్లో తీసుకొచ్చే అంత ఈ బస్సులో ఏముంది, ఎలక్ట్రికల్ అంటే సెక్యూరా, అసలు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఎంతమంది కూర్చోవచ్చు, ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి, అండ్ ఇందులో ముఖ్యంగా సీసీ కెమెరాస్ ఉన్నాయంట, అసలు ఎలా వర్క్ చేస్తాయి ఏంటనేది మరిన్ని విశేషాలు దాంట్లోకి వెళ్ళి చూసేద్దాం. ప్రస్తుతం నేనైతే సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ బస్లో ఉన్నాను. దీనికి సంబంధించి ప్రవీణ్ గారు ఇక్కడ వీళ్ళ ఎలక్ట్రికల్ బస్కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు డ్రైవర్లకి. అండ్ ఈ బస్ గురించి పూర్తిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఆయన సిద్ధంగా ఉన్నారు. అసలు ఎలా అంటే ఎంత ఛార్జింగ్ పెట్టొచ్చు, దీని ఫెసిలిటీస్ ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే స్వామి. ఈ ఎలక్ట్రికల్ బస్ అనేది ఇప్పుడు రావడం ఇదే ఫస్ట్ టైం వరంగల్కి. సో ఎన్ని బస్సెస్ వచ్చాయి, అలానే ఇది ఎలా యూజ్ చేయాలంటే ఛార్జింగ్ కానివ్వండి, పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, సీసీ కెమెరా, సీట్ క్యాపబిలిటీ, బస్ గురించి పూర్తిగా మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇప్పుడు వచ్చేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ నడుస్తున్నాయండి. ఇప్పుడు మన కరీంనగర్ జోన్లో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్కి వచ్చేసి 3వ విడతగా వరంగల్కి పంపించారండి. ఒక 34 బస్సులు వచ్చాయి. మొత్తం 82 బస్సులు రావాల్సింది. ఇది టోటల్ ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఎన్విరాన్మెంట్ ఖరాబ్ కాకుండా ఉండడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి ఈ యొక్క మన తెలంగాణ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వెహికల్ ప్రొవైడ్ చేయడం వల్ల మన తెలంగాణకు 34 వెహికల్స్ వచ్చాయండి. 2 hours ఛార్జింగ్ పడితే మినిమం 370 కిలోమీటర్స్ వెహికల్ రన్ అవుతుందండి. 370 కిలోమీటర్స్ పోతుంది 2 hours రన్నింగ్ ఛార్జింగ్ పెడితే. డ్రైవర్ కూడా ఎలాంటి చప్పుడు రాదు, సడి చప్పుడు లేకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది అండి. చాలా స్మూత్గా వెళ్తుంది అంటే వెళ్ళిపోతుంది, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఒకవేళ ఫైర్ అలారం, ఇది ఫైర్ మొత్తం కూడా అన్ని ఫైర్ ప్రూఫ్ అన్నట్టు. దీంట్లో వుడ్ కానివ్వండి, సీట్లు కానివ్వండి, ఏదైనా ఫైర్ కాకుండా ఉండడానికి 90% ఫైర్ ప్రూఫ్ వస్తువులే వాడారు. తర్వాత ఎలక్ట్రిక్ మన డిలక్స్కి వచ్చేసి 45 సీటు, సూపర్ లగ్జరీకి వచ్చేసి 41. మళ్ళీ ఒకటి ఎవరి సీటుకు మొబైల్ ఛార్జింగ్ ఉందండి. ఎవరి సీటుకు SOS ఎమర్జెన్సీ సైరన్, ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ప్యాసింజర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెహికల్ ఆగిపోయి అన్ని డోర్లు ఓపెన్ అయ్యి లైట్ వెలిగి వెహికల్ ఎక్కడెక్కడ ఆగిపోతుంది. ఎలాంటి ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రికల్ వెహికల్ అని మధ్యలో చాలా మంది భయపడుతున్నారు. ఇంత మంచి సెక్యూరిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని అప్రూవల్ చేయడం జరిగింది. దానికి 12 హై సెక్యూర్ బ్యాటరీలు ఉంటాయి, 2 ఛార్జింగ్ మామూలు బ్యాటరీలు ఉంటాయి. హై సెక్యూర్ బ్యాటరీలు 24 hours కూల్ కావడానికి, పైన కూలెంట్ ఎప్పటికీ రన్ అవుతూ ఉంటుంది. వెహికల్ నడుస్తున్న కొద్దీ ఆ బ్యాటరీలు హీట్ కాకుండా కూలెంట్ వెహికల్ కూల్ చేస్తూ ఉంటుంది. 100% ఫుల్ సెక్యూర్ వెహికల్ అండి. అంటే ఇక్కడ మీరు బస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఎక్కడ సిస్టము అంటే సీసీ కెమెరా ఇదంతా ఎట్లా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వెహికల్ చుట్టూ కెమెరాలు ఉంటాయి. లోపల 2 కెమెరాలు, బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా. ఒకవేళ మేము మాట్లాడినా, మీ డ్రైవర్ తప్పు చేస్తున్నా అధికారులు ఎంబడే గుర్తుపట్టడానికి ఇక్కడ కెమెరా ఉంటుంది. ఇదేనా కెమెరా? ఓకే. ఒక్కొక్కటి ప్యాసింజర్ కూడా దిగడానికి, ఎక్కడానికి మీ వెనకాల ఒక కెమెరా ఉందండి. అది అక్కడ నిలబడితే, ప్యాసింజర్ నిలబడితే డోర్ అక్కడ పడదు అన్నట్టు. ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరా ఉంది కదా. ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్, బ్యాక్ ఒకటి ఉంటుంది, బ్యాక్ నుంచి ఫ్రంట్ సైడ్. ఇది ఫ్రంట్ వ్యూ, డ్రైవర్ వ్యూ కవర్ చేస్తుంది అన్నట్టు. డ్రైవర్ ఏం చేస్తున్నారు, ప్రయాణికులు ఏం చేస్తున్నారు, ఎక్కే వాళ్ళు ఎవరు, దిగే వాళ్ళు ఎవరు, పూర్తి డీటెయిల్స్ ఉంటాయి మీ దగ్గర. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినా కూడా మా కంపెనీ వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని హెచ్చరిస్తారు అన్నమాట. అక్కడ మానిటరింగ్ చేస్తుంటారు మిమ్మల్ని. 24 hours ఈ వెహికల్ ఎంత దూరం పోయినా GPS కరెక్ట్ ఉంటుంది. ఎక్కడ ఆపారు, ఎక్కడ నడుస్తుంది, ఎంతసేపు నడిచిందో, డ్రైవర్ సెక్యూర్గా ఉన్నాడా లేదా అనేది మొత్తం అక్కడ మానిటరింగ్ చేస్తుంటాడు. సో ఇప్పటి వరకు బస్ క్యాపబిలిటీ ఇదంతా మనం చూసాం కదా. అసలు బస్ స్టార్ట్ చేసి ఆ సిస్టమ్ ఎలా ఉంటుంది, అలానే సీసీ కెమెరాలో ఇక్కడ కూడా వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. ఇదంతా ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్దాం స్వామి. అంటే ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు, ఏంటి, బటన్స్ అన్ని చూపించారు. ఏంటంటే ఎక్సిలేటర్, క్లచ్ ఉండదండి, గేర్ మార్చే సిస్టమ్ ఉండదు, ఓన్లీ ఎక్సిలేటర్, బ్రేక్ సిస్టమ్ ఒకటి. ఓకే.
మన ఇంట్లో ఫ్యాన్లు ఎట్లా వేసుకుంటామో ఇక్కడ డ్రైవ్ అంటే డ్రైవ్ మోడ్ అండి, ఎన్ అంటే న్యూట్రల్ మోడ్, ఆర్ అంటే రివర్స్ అన్నట్టు, అంతే అండి. చూపడుతుంది ఒకసారి చూడండి, స్టార్ట్ అయింది. వెహికల్ ఎలాంటి సప్పుడు లేదండి, ఆయనతో సప్పుడు కూడా వెళ్ళిపోతుంది. స్టార్ట్ అయింది అంటే స్టార్ట్ అయిన తర్వాత ఆయనతో కూడా రాదంటారు. అంటే ఎయిర్ తగ్గి ఉంటుంది, పొద్దున వెహికల్ బందే ఉంది కాబట్టి ఒక 2 hours ఒక ఎయిర్ ఎక్కిన తర్వాత ఆయనతో సప్పుడు కూడా వినబడదు. బటన్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈ బటన్స్ ఏంటండి? ఫ్యాన్ అండి, ఇది లోపల లైట్స్, ఇది లోపల ప్యాసింజర్ లైట్లు అండి, ఇది ఫ్రంట్ హెడ్ లైట్లు, ఇది డై అంటే డ్రైవ్ మోడ్, ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ అంటే న్యూట్రల్, ఆర్ అంటే రివర్స్. చూపెడతా ఒకసారి. ఇక్కడ మనం చూసుకోవచ్చు బస్ ఆన్ అవ్వగానే ఇక్కడ మనకి సీసీ కెమెరాస్ కూడా ఆన్ అయిపోయాయి. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది మానిటరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బస్సులో నుంచి డ్రైవర్ చూడొచ్చు, అలానే ఎవరైతే ఇక్కడ ఈ బస్కి సంబంధించి ట్రాక్ కూడా ఉంటుంది, అలానే వాళ్ళకి కెమెరా సిస్టమ్ కూడా ఆ ఓనర్స్ దగ్గర ఉంటుంది, అది వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. సో ఇక్కడ బస్ ఆన్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సీసీ కెమెరా ఆన్ అయిపోయింది, అన్నీ కూడా మనకి చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఎవరు ఎక్కుతారు ఎవరు వెళ్తారు అంతా కూడా క్లియర్గా ఉంది. అండ్ డ్రైవర్ కూడా ఏం చేస్తున్నారు అనేది మానిటరింగ్ కూడా వాళ్ళు ఎవ్రీ మూమెంట్ చెక్ చేస్తుంటారు. ఈ బస్ ఎక్కడ నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తుంది అనేది కూడా ఎవ్రీ మినిట్ అప్డేట్ ఉందన్నమాట. సో ఇంకా దీని గురించి అని చెప్తారు. ఏంటంటే ఇప్పుడు ప్యాసింజర్ డోర్ పడలేదు అనుకోండి, వెహికల్ మూవ్ కాదు, ఇక్కడ రెడ్ మార్క్ చూపడుతుంది. ప్యాసింజర్ డోర్కి పడకపోతే వెహికల్ మూవ్ కాదన్నమాట. చూడండి ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు, ఇప్పుడు డోర్ పడిన తర్వాత ఇక్కడ సిగ్నల్ డోర్ పడింది, ఇప్పుడు మూవ్ అవుతుంది. ప్యాసింజర్ డోర్ ఒకటే కాదండి, ఈవెన్ ప్యాసింజర్ లగేజ్ డోర్ ఉంది కదా, ఆ లగేజ్ డోర్ కూడా సరిగా పడకపోతే బండి మూవ్ కాదండి. ఇక్కడ చూపెడుతుంది మాకు ఆటోమేటిక్గా, ఏ డోర్ పడలేదో మాకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపెడుతుంది. ఒకవేళ ప్యాసింజర్ డోర్ వేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా రెడ్ మార్క్ వెళ్ళింది, బండి మూవ్ అవుతుంది. జాగ్రత్తగా పట్టుకో, ఆల్రెడీ సప్పుడు లేదు, ఏం లేదు. ఓకే, బస్ మూవ్ అయినా కానీ ఎట్లాంటి సౌండ్ లేదు అసలు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆల్రెడీ బస్ మూవ్ అయిపోయింది, అయినా కూడా ఎలాంటి సౌండ్ లేదనమాట. ఇంతసేపు మనము ఏదైతే వెహికల్ స్టార్ట్ అయ్యేది కానివ్వండి, సీసీ కెమెరా ఇదంతా చూసాము. ఇప్పుడు వచ్చినటువంటి ప్యాసింజర్ కూర్చున్న దగ్గర ఆ సీట్ కానివ్వండి, అక్కడ ఉండే ఛార్జింగ్ పాయింట్స్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేపిద్దాం. అంటే ఇప్పుడు ఎవరైతే ప్యాసింజర్ వచ్చి కూర్చుంటారు, ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళకి సెల్ పాయింటింగ్ ఎలా? సెల్ పాయింట్ ఉన్నాయండి, లెఫ్ట్ రైట్ ఉంది కదా, విండో సీట్ వాళ్ళకి పైన మామూలుగా ఎవరికైనా. ఇదంతా సూపర్ లగ్జరీ సీట్లు అండి, ఇది డిలక్స్ బస్ అయినా కూడా సూపర్ పుష్ బ్యాక్ సీట్లు అన్నట్టు, ఫుల్ రెస్ట్ ఉంటుంది. ఫుడ్ టెస్ట్ ముందు కూడా ఫుడ్ టెస్ట్ బాగా అవైలబుల్. అంటే ఎంతమంది కూర్చోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ బస్ లో? డిలక్స్ కి వచ్చేసి 41, 45, సూపర్ లగ్జరీకి వచ్చేసి 41. చూడు వెహికల్ కూడా మొత్తం ఎంత ఫ్రీగా అవపడుతుంది అన్నట్టు, విజువల్ కూడా, ప్యాసింజర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కే వాళ్ళకి కానీ దిగే వాళ్ళకి కానీ స్పేస్ కూడా బాగుంది చూసారా. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ సీట్ కి ఇక్కడ మీరు ఎస్ఓసి అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎట్లాంటి సమయాల్లో దాన్ని యూజ్ చేయొచ్చు? అంటే ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు డ్రైవర్ దగ్గరికి లేచి రావాల్సిన అంత ఆ ప్లేస్ ఆ టైంలోనే ఆటోమేటిక్ ఇది ప్రెస్ చేస్తే మేము అలర్ట్ అయ్యి ఇమీడియట్లీ వెహికల్ ఆపగలుగుతాం. ఆ మూలకున్న వెహికల్ అయినా పర్లేదు, 40 సీట్లో ఊకుండా 41 సీట్లో ఊకుండా డ్రైవర్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎత్తడం వల్ల. ఇమీడియట్లీ వెహికల్ సైడ్ కాపేసి ప్రాబ్లం ఏందో తెలుసుకుంటాం. ప్రస్తుతం మనం ఉన్నది సూపర్ లగ్జరీ, ఇందులో మొత్తంగాను 45 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. మనం నార్మల్ బస్సెస్ లో కూర్చుంటే మనకి సూపర్ లగ్జరీలో ఉన్న బస్ చాలా వరకు సీట్స్ మనం బ్యాక్ వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటాం, కొన్ని బస్సెస్ లో ఉండవు. బట్ ఇది ఎలక్ట్రికల్ బస్ లో వీళ్ళు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఇది మనకి ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్కి వెళ్తుంది, రెస్ట్. జర్నీలో చాలా మంది పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి, అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా బ్యాక్కి ఒరిగి ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వారి కోసం ఈ బస్ సేఫ్టీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనిషి మనం కూర్చున్నా సరే ఆ కాళ్ళు లెంత్ పెట్టుకున్నా సరే యూజ్ అయ్యేలాగుంది. ఒక్కొక్క సీట్కి గ్యాప్ కూడా ఉందన్నమాట. మొత్తంగానే ఇందులో 45 సీట్లు ఉన్నాయి. ఇంకొక డీలక్స్ బస్లో అయితే 41 ఉంటుందని చెప్పారు. అండ్ వీళ్ళు ఇక్కడ ప్రతిదీ మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి డ్రైవర్ దగ్గరికి రాలేరు అంత దూరం, అక్కడ నుంచి పిలవాలి మళ్ళీ రావాలి అన్న ప్రాబ్లం లేకుండా వాళ్ళకి మనం వాళ్ళని పిలవాలనుకునే ఏమైనా చేయాలనుకున్న ఈ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళకి ఏంటి అనేది వాళ్ళు మాట్లాడగలుగుతారు. అలానే వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినా సరే ఆ బటన్ నొక్కితే డ్రైవర్ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళే మీ దగ్గరికి వచ్చి అడుగుతారు. అలానే వాళ్ళ దగ్గర అనౌన్స్ చేస్తారంట, ఫస్ట్ బస్సు స్టార్ట్ అవ్వగానే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక మైక్ ద్వారా కూడా అరేంజ్ చేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనం చూసుకుంటే చాలా లగ్జరీగా ఉంది బస్ అనేది, అండ్ స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు లగేజ్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు చాలా స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా లగ్జరీ దాంట్లో ఉన్నట్టుగానే ఉంది. బ్యాక్ సైడ్ కూడా 5 సీట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా చాలా
స్పేస్ అనమాట. మిడిల్లో కాకుండా లాస్ట్కి వచ్చి కూర్చున్నా కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. లాస్ట్లో కూడా చాలా స్పేస్ ఇవ్వడం, సీట్కి ఖచ్చితంగా స్పేస్ అనేది ఉంది. ఎవరికి కూడా పక్కన వాళ్ళకి ఇబ్బంది అనేది లేకుండా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ లైట్ సిస్టమ్ కానివ్వండి, అక్కడ బయట కనిపించే విజువల్ కానివ్వండి, ఆ కూర్చునే సిస్టమ్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఛార్జింగ్ పాయింట్, ప్రతిదీ కూడా చాలా అప్డేటెడ్ అండ్ సెక్యూర్గా ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళు ఆ సాంగ్స్కి కానివ్వండి సౌండ్ ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే బస్ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు ఎక్కినటువంటి ప్యాసింజర్స్తో మాట్లాడడానికి మైక్ అనేది కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది కనుక మనం ఛార్జింగ్ పెట్టుకుంటే 1 అవర్ ఛార్జింగ్ పెడితే 300 ఎబోనే వెళ్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ బస్ ఎలా ఉంటుంది, దాని ఫీచర్స్ అన్నీ చూసేసాం కదా. అసలు ఇది ఇప్పుడు ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుంది అంటే సిటీ లోపలైనా బయటకు కూడా వెళ్తుంది, అలానే పర్ హెడ్కి ఎంత ఛార్జ్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా అందరికి ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్, మహిళలకి ఉచిత బస్ సర్వీస్ ఎలానో ఎలక్ట్రికల్ బస్లో ఉందా, ఇలాంటి మరిన్ని విశేషాల గురించి ప్రస్తుతం మనతో చెప్పడానికి దర్శన విజయభాన్ గారు, ఆర్ఎంఓ గారు, వరంగల్కి సంబంధించి ఉన్నారు. టీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రికల్ బస్ అనేది కొత్త అధ్యయనం, నూతన అధ్యయనం అని చెప్పుకోవాలి. అండ్ హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉంది, తెలంగాణలో ఇప్పుడు మన వరంగల్కి రావడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది, అండ్ పర్ హెడ్కి ఎంత ఛార్జ్ ఉంటుంది? నమస్కారం అమ్మా. ఎలక్ట్రికల్ వెహికల్స్ మనకు వరంగల్ జిల్లా కూడా రావడం జరిగింది. ఇంతకుముందు కరీంనగర్, నిజామాబాద్లో నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనకు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ఇంకా అవి ఇనాగ్రేషన్ చేయలేదు. అది మరి కొంచెం హెడ్ ఆఫీస్తో మాట్లాడి మరి ఇనాగ్రేషన్ డేట్ ఫిక్స్ చేసి అవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బస్సులు ఏంటంటే ఇవి సెపరేట్ బస్సులు ఏం కావమ్మా, కాకపోతే నడిచేది డీజిల్ బదులు ఎలక్ట్రికల్ ఎనర్జీతో నడుస్తాయి. కానీ ఇందులో సూపర్ లగ్జరీ ఉన్నాయి, డీలక్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ ఉన్నాయి. సూపర్ లగ్జరీ ఇప్పుడు డీలక్స్ ఉన్న డీజిల్ బస్సులు ఉన్నటువంటి సూపర్ లగ్జరీకి ఏ ఫేర్ ఉంటుందో వీటికి కూడా అదే ఫేర్ ఉంటుంది. అట్లానే ఇప్పుడు డీలక్స్ బస్సులు నడుస్తూ ఉన్నాయి, వాటికి ఉన్న ఫేరే ఈ బస్సులోకి ఉంటుంది. ఫేర్ సెపరేట్గా ఏమి ఉండదు. అదేవిధంగా దాదాపు 52 వరకు ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చే అవకాశం ఉంది, మనకు వస్తున్నాయి అవి కూడా. వాటికి కూడా ఏంటంటే ఎక్స్ప్రెస్లో ఫ్రీ మనకు ట్రావెల్ ఉంది. అదేవిధంగా ఇంక ఎక్స్ప్రెస్ బస్సులు రాలేదు, టైం పడుతుంది. వచ్చిన తర్వాత అవి కూడా ఎక్స్ప్రెస్ బస్సులే ట్రీట్ చేస్తాం. వాటిలో కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఫేర్ కూడా ఏంటంటే వాటికి ఏ విధంగా ఇప్పుడున్న ఫేర్ ఏ విధంగా ఉందో వీటి కూడా అదే ఫేర్ ఉంటుంది. కాకపోతే నామమాత్రంగా గ్రీన్ ట్యాక్స్ అనేది ఒకటి దీనికి అదనంగా యాడ్ చేశారు. అది 5 నుంచి 10 రూపాయల వరకు ఉండొచ్చు. ఆ గ్రీన్ ట్యాక్స్ ఒకటి యాడ్ చేయడం జరిగింది. మిగతా అంతా కూడా సేమ్. అంటే ఇప్పుడు ఒక 100 రూపీస్ టికెట్ ఉంటే 5 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, అంతేనా సార్ మీరు చెప్పేది? ఆ గ్రీన్ ట్యాక్స్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదమ్మా, ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత ఉండాలి అనేది. అది ఎడా నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అది కూడా చాలా నామమాత్రంగా ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఏవైతే సూపర్ లగ్జరీకి ఉన్న ఫేర్లు ఏవి ఉన్నాయో సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అదే ప్రాబ్లం, అదే ఫేర్ ఉంటుంది. ఇప్పుడు డీజిల్ బళ్ళు ఉన్నాయి, వాటికి డీలక్స్ ఫేర్ ఏ విధంగా ఉందో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో డీలక్స్ మోడల్లో వాటికి కూడా అంతే ఫేర్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులకు ఏ ఫేర్ ఉందో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అవే ఉంటాయి అనమాట. పెద్దగా తేడా ఏముండదు. కాకపోతే ఏంటంటే అవి సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ వెహికల్స్, డీలక్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్, సో ఎక్స్ప్రెస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సపరేట్ ఉంటాయి. దీనిలో తేడా ఏముంటుందంటే కొన్ని సీటింగ్ కెపాసిటీ కొంచెం మారుతుంది. మనకు సూపర్ లగ్జరీ అయితే మనకు 35 సీట్స్ ఉంటాయి. అట్లానే ఇవి డీలక్స్ బస్సులు అయితే 44 సీట్స్ వరకు ఉంటాయి. ఎక్స్ప్రెస్లో దానికి మించి కొద్దిగా ఎక్కువ సీట్లు ఉంటాయి, కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది అనమాట. కంఫర్ట్ కొద్దిగా తేడా ఉంటుంది, కానీ మిగతా అన్ని సేమ్. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి మీ డీజిల్ వాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి వీటి పర్యావరణంగా అన్ని రకాలుగా కూడా చాలా మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత వీటన్నీ కూడా ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల పైచిలకు నడపొచ్చు. మనకేంటంటే ఇప్పుడు ఒకసారి హైదరాబాద్కి పోయి రావచ్చు అనమాట. ఎక్కువ సూపర్ లగ్జరీలు డీలక్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా హైదరాబాద్ రూట్లో పెట్టడం జరుగుతుంది. ఒక 2 గంటలు మనము ఛార్జింగ్ చేయగలిగితే ఈజీగా 300 కిలోమీటర్స్ పైచిలకు ఇవి నడుస్తాయి అనమాట. సో దాన్ని ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని మేము షెడ్యూల్ కూడా ఆ విధంగా వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఇనాగ్రేషన్ టైం ఉంది కాబట్టి ఒకవేళ చేసిన తర్వాత సిటీ లోకల్లోనే తిరుగుతాయి ఈ బస్సులు, లేదంటే హైదరాబాద్ కానివ్వండి, కాళేశ్వరం ఇట్లా అవుట్ ఆఫ్ కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఇవి బస్సులు సిటీలో తిరగవండి, సిటీలీ కొరకు కాదు. ఇవి ఇంటర్సిటీ బస్సులు. ఇవి ఒక నగరానికి ఇంకో నగరానికి మధ్య తిరుగుతాయి అన్నమాట. ఇందులో మెయిన్గా సూపర్ లగ్జరీ ఉన్నాయి, తర్వాత డీలక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్ రూట్లో తిరుగుతాయి. ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత కొన్ని నిజామాబాద్, అదేవిధంగా ఖమ్మం రూట్లో, కొన్ని ఏటూరు నగరం రూట్లో కూడా మేము ఏర్పాటు చేసే ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా లోకల్ కాకుండా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే ఇందులో
ప్యాసింజర్కి చాలా కంఫర్ట్ రైడ్ ఉంటుంది. ఎందుకంటే 4 వైపులో కూడా మనకు ఇంతకుముందు స్ప్రింగ్ బ్లేడ్స్తోని సస్పెన్షన్ ఉండేది. అది కాకుండా ఇప్పుడు మనకు ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. ఎయిర్ సస్పెన్షన్ అంటే మీకు పెద్దగా ఒడిదుడుకులు లేకుండా ఎక్కువ ఎటువంటి జర్క్స్ లేకుండా మన ప్రయాణం సాగుతుంది అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది. దాంతోపాటు మీకు ప్యాసింజర్స్ యొక్క రక్షణ కొరకు చాలా చర్యలు అందులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అందులో 4 కెమెరాలు ఉంటాయి బస్కి. ఈ 4 కెమెరాలు 2 కెమెరాలు మనకు బస్ లోపలే ఉంటాయి. బస్సులో ఉన్న ప్యాసింజర్స్ గమనిస్తూ ఉంటాయి. ఒకటేమో ముందల ఉంటుంది, ఎక్కడైతే బ్లైండ్ స్పాట్స్ ఉంటాయో మనకు కనబడకుండా ఆ బ్లైండ్ స్పాట్స్ కూడా డ్రైవర్కు విజిబుల్గా ఉండే విధంగా ముందల ఫస్ట్ విండ్ స్క్రీన్ గ్లాస్కి ఉంటుంది, విండ్షీల్డ్ గ్లాస్కి. అదేవిధంగా రియర్ కూడా మన డ్రైవర్ ఎప్పుడన్నా రివర్స్ తీసుకునేటప్పుడు ఉపయోగకరంగా ఉండే విధంగా వెనక కూడా కెమెరా పెట్టడం జరిగింది. ఇవన్నీ కాకుండా కొన్ని SOS బటన్ ఉంటుంది. ఏదైనా అర్జెన్సీ మన ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్యాసింజర్స్ బటన్ నొక్కగానే అది డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. అలర్ట్ చేయగానే డ్రైవర్ బస్ ఆపి ప్రాబ్లం ఏదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సేఫ్టీ పరంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బస్సులో ఫుట్బోర్డ్కి అవకాశం ఉండదు. ఫుట్బోర్డ్లో ఉంటే ఎవరైనా ప్యాసింజర్స్ ఈ డోర్ అనేది క్లోజ్ కాదనమాట. డోర్ క్లోజ్ కాకపోతే బస్సు ముందుకు స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే 80% కూడా 100% మనము ఇది ఫుట్బోర్డ్ ప్రయాణాన్ని నివారించాల్సి ఉంటుంది అనమాట. ఇట్లాగే చాలా మనకు కావాల్సిన పర్యావరణం పరంగా మనకు మంచి సౌకర్యం ఉండడం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్యాసింజర్ యొక్క సురక్షిత ప్రయాణ సౌకర్యానికి కావాల్సినటువంటి చాలా ఇందులో తీసుకోవడం జరిగింది అనమాట చర్యలు. అంటే ఇప్పుడు నార్మల్ ఉన్న బస్సెస్లో అంటే ఆల్రెడీ అందరికీ ట్రైన్ అయ్యి గవర్నమెంట్ మీ ద్వారా అందరూ అపాయింట్మెంట్ అయిన వాళ్ళు ఎలక్ట్రికల్ బస్కి వచ్చే వరకు అంటే అంత ఫుల్గా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే పాత డ్రైవర్లను పెడుతున్నారా, ట్రైనింగ్ ఇచ్చి కొత్త వాళ్ళని తీసుకుంటున్నారా? ఈ బస్సులో మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ కూడా JBM అనే కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుందండి. వాళ్ళే బస్సులు నడపాలి. వాళ్ళు డ్రైవర్స్ను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ డీజిల్ బస్సు నడిపినంత కష్టంగా అయితే ఉండదు. ఇది చాలా ఈజీగా నడపచ్చు. అంత గేర్ సిస్టమ్ ఉండదు ఇందులో. అంత పవర్ మనకు ఆటోమేటిక్ గేర్స్ ఉంటాయి కాబట్టి గేర్ లేకుండా చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా రైడింగ్ అనేది చాలా సుఖంగా ఉంటుంది అనమాట డీజిల్ బళ్ళతో పోలిస్తే. కాబట్టి డ్రైవ్ అనేది ఎవరైనా చేయొచ్చు. లైసెన్స్ ఉండాలి, కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే ఎనీబడీ కెన్ డ్రైవ్ అది. సో వాళ్ళు డ్రైవర్స్ని కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళే రిక్రూట్ చేసుకుంటున్నారు. అవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్లో వాళ్ళు శాలరీ మినిమం వేజెస్ ఇస్తారు. దాన్ని బట్టి రికమెండ్ చేసుకుంటున్నారు. డ్రైవర్స్ అనేది వాళ్ళు చేస్తున్నట్లేండి, దానికి ప్రాబ్లం ఉండదు. చూడాలి ముందు ఎట్లా ఉంటుంది. పూర్తి స్థాయిలో మీ అంచనా ప్రకారం ఎప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి పబ్లిక్కి? పూర్తి స్థాయిలో అంటే ఫేస్ వైజ్ మొత్తం 86 బస్సులు రావాల్సింది మనకు. అందులో మనకి సూపర్ లగ్జరీ 18 బస్సులు వచ్చినాయి. 15 బస్సులు డీలక్స్ కూడా రావడం జరిగింది. మిగతా బస్సులు కొన్ని ఎక్స్ప్రెస్ రావాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫేజ్ వైజ్గా వస్తాయి. ఒక్కసారి రావడానికి లేదు. అక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లోనే చాలా కొంచెం అక్కడ కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమిస్తూ వాళ్ళు బస్సులు బాగానే పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది అన్ని బస్సులు రావడానికి. బట్ ఉన్న బస్సులు మాత్రము ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు వాటిని మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు స్టార్ట్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. సో చూస్తారు కదా, ఎలక్ట్రికల్ బస్సులు అనేది అందుబాటులోకి రాబోతున్నాయి వరంగల్లో. ఇప్పటికే హైదరాబాద్ కానివ్వండి, కరీంనగర్ అటు ఏరియాలో ఉన్నాయి. అలానే వరంగల్కి సంబంధించి కూడా 84 బస్సెస్ శాంక్షన్ అవ్వడం, ఇక్కడికి కొన్ని రావడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు తొందరలోనే అతి తొందరలో ప్రయాణికులకైతే ఇవి ప్రయాణం అయితే అందుబాటులోకి రానుంది. ఏదైతే ఆర్టీసీ బస్సులు ప్రజెంట్ ఉన్నాయో అదే ఛార్జెస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ గ్రీన్కి సంబంధించి ఒక 10 రూపీస్ 5 రూపీస్ అని వాళ్ళు ఛార్జ్ చేసిన తర్వాత, వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. నార్మల్ బస్ లాగే ఇవి కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే స్మూత్నెస్ కానివ్వండి, ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి సంబంధించి సెక్యూర్గా సీసీ కెమెరా కానివ్వండి, లోపల బస్కి సంబంధించి అంతా కూడా వాడినటువంతా కూడా చాలా సెక్యూర్గా ఉంది. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో అటు ప్రభుత్వం కానివ్వండి, ఆర్టీసీ వాళ్ళు చేపట్టినటువంటి మంచి కార్యక్రమం ఇదని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.